ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో వందనాలు. ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనస్తులమంటున్నాం. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని మన యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసుసంపూర్ణ మా ప్రభువా యేసయ్య, సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం. ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ పొడిగించి ప్రభువా మీ నామంలో ప్రార్థించడానికి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయనా ఈ విధంగా సంఘముగా మేము కూడలేక నాయనా నీ వాక్యాన్ని ప్రభువా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా నాయనా నీ బిడ్డలు ఎక్కడెక్కడైతే వేరు స్థలాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభా వారందరూ కూడా సమయానికి నాయనా వారు కూర్చొని నీ మందిర ఆవరణంలో చేరలేక నాయనా ఎక్కడైతే 2-3 చేరి ప్రార్థిస్తారో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు సంఘ బిడ్డలందరినీ ప్రభా మీరు బలపరచండి. ఈరోజు నాయనా ఈ ఆరాధనలో పాల్పొంది మీ కొరకు సాక్షి బిడ్డలుగా ఉండునట్లుగా మీ కృప ఆశీర్వాదం దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. కొద్ది నిమిషాలు పాటలందును వాక్య పరిచర్యందును మీరే తోడుగొండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకుంటారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
పాడెదను నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను అవి చెదిరిపోవు నా హృదిలో అవి మరైపోవు నా మదిలో అవి చెదిరిపోవు నా హృదిలో అవి మరుగైపోవు నా మదిలో నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను పెద్ద యేసయ్యా ఉండినవయ్యా నా చిన్ని మనసులో ఉంచ జ్యోతిగా ఉండినవయ్యా నా చిన్ని నావలో పెద్ద యేసయ్యా ఉండినవయ్యా నా పేద బ్రతుకులో ఆశ జ్యోతిగా ఉండినవయ్యా నీతిలో నీతిలో నా హృదయములో ఊరే ఊటలను నే పాడెదను నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను ఎందరెందరో నాకు ఎదురైనా ఎదురునావలో ఏవేవో నాతో కూడా నుండినా లోకయాత్రలో ఎందరెందరో నాకు ఎదురైనా ఎదురునావలో ఏవేవో నాతో కూడా నుండినా నడిపే దారిలో నాకు ఆదరణ నీవే కదా నీ కళ్ళడిలోవే దారిలో నా ఆదరణ నీవే కదా పాటలుగా నే పాడెదను నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా పాడెదను నా హృదిలో అవి మరుగైపోవు నా హృదిలో అవి చెదిరిపోవు నా హృదిలో అవి మరుగైపోవు నా హృదిలో నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను నా హృదయములో ఊరే ఊటలను నే పాటలుగా నే పాడెదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడనట్లుగా ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నీ పరిశుద్ధ నామానికి
మా పట్ల నా తండ్రి నీ కృప చూపి నీ వాత్సల్యముతో నీ ప్రేమతో నీ దయతో ప్రభువా మమ్మల్ని కరుణించి కటాక్షించి నా ప్రభువా అయ్యా నా తండ్రి మా ఆయుష్ను పొడిగించి సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల మా రాజ్యానికి స్తోత్రములు. ఇంతగా ప్రేమించి కాపాడుతున్న నా తండ్రి ఈ పరిశుద్ధ దినము ప్రభువా సర్వలోక భక్తులు ప్రభువా వారున్న చోటనే నా తండ్రి ఎంత భక్తి భావముతో విశ్వాసముతో ప్రభువా హృదయపూర్వకంగా నా తండ్రి కన్నీటితో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను సేవిస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, కొనియాడుతున్నారు. కానీ నా తండ్రి బస్వాపూర్ గ్రామం నా తండ్రి సంఘ బిడ్డలు ప్రభువా విచ్చలవిడి జీవితంతో నా తండ్రి అయ్యా నిర్లక్ష్య స్వభావముతో ప్రభువా అయ్యా నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించలేక నైనా అయ్యా ఆరాధనలో పాలు పొందలేక నా తండ్రి దౌర్భాగ్యులైపోతున్నారు. తండ్రి నైనా ఒక్కసారి వారిని దర్శించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాను. నిర్లక్ష్యంతో ఉన్న బిడ్డలను, సోమరులుగా ఉన్న బిడ్డలను ప్రభువా అహంకారులను, గర్విష్ఠులను ప్రభువా మీరు కదిలించమని వేడుకుంటున్నాను. నా తండ్రి వారితో మాట్లాడండి ప్రభువా, వారి మనసు మార్చండి తండ్రి. అయ్యా నా ప్రభువా మనుషులుగా పైరూపాలు చూసి బాధపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ నా తండ్రి అంతరంగము పరిశోధించుకోవడం నీవున్నావు, తీర్పు తీర్చు దేవుడవు నీవున్నావని మర్చిపోతున్నారు. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా సంఘ బిడ్డలను నా తండ్రి మీరు కదిలించండి ప్రభువా, వారికి మనసు దయచేయండి ప్రభువా. ఆరాధించాలన్న మనసు, అయ్యా నిన్ను స్తుతించాలన్న మనసు, నీ మాటలు వినాలన్న మనసు ఆ బిడ్డలకు దయచేయండి తండ్రి. చూడండి ప్రభువా అయ్యా నా తండ్రి అందరికీ కూడా నా ప్రభువా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అందరికీ కూడా ప్రభువా నా తండ్రి చూడగలిగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నా తండ్రి నిన్ను చూడలేకపోతున్నారు తండ్రి, వారిని క్షమించండి అయ్యా. ఇదిగో నా తండ్రి పరిశుద్ధుల సహవాసంలో ప్రభువా ఈ విధంగా మేము ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని దర్శించండి తండ్రి, మాతో మాట్లాడండి తండ్రి. విలువైన సమయము నా తండ్రి, శ్రేష్టమైన సమయము నా తండ్రి, వృధా చేయకుండా ప్రభువా ఈ భయంకరమైన కాలంలో తండ్రి మరణము ఎక్కడి నుండి వచ్చుకున్నదో తెలియని పరిస్థితులలో, ఎక్కడి నుండి ఏ విధమైన విపత్తు మా మీదకి వస్తుందో తెలియని పరిస్థితులలో కూడా ప్రభువా అయ్యా నా తండ్రి బిడ్డలు విశ్వవిడిగా జీవిస్తున్నారు. కానీ మనసు మార్చుకోలేకపోతున్నారు, పాపిష్టి కార్యాలు మానుకోలేకపోతున్నారు, దౌర్భాగ్య స్థితిలో నుండి బయటకు రాలేకపోతున్నారు, చీకటి క్రియల నుండి బయటకు రాలేకపోతున్నారు. అయ్యా మందబుద్ధి కలిగిన నా తండ్రి అయ్యా గర్విష్ఠులుగా నా ప్రభా అహంకారులుగా నా తండ్రి అయ్యా విడవీగే స్థితిలో ప్రభా మెడవంచలేని స్థితిలో నా తండ్రి బిడ్డలు ఎక్కడెక్కడో పారిపోతున్నారు, తిరుగుతున్నారు. ప్రభా నా తండ్రి వారిని దర్శించండి నాయనా, వారితో మాట్లాడండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు. ఓ దేవ పరిశుద్ధుల సహవాసంలో నా తండ్రి నాయనా ఆరాధించాలన్న మనసుతో తండ్రి నీ మందిరంలో చేరి ప్రభువా నా తండ్రి బిడ్డలకు అనుకూలమైన రీతిగా నా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలను పెట్టినప్పటికీ నా తండ్రి ఎవరు సహకరించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అయ్యా నా తండ్రి ప్రభా వారి యొక్క మనసు ఏ విధంగా ఉందో మాకు తెలియదు. కానీ వారితో మాట్లాడండి తండ్రి, వారి ఫోన్ల ద్వారా నా ప్రభువా అయ్యా నీ మాటలు వినుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నా ప్రభా నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి మేము నా తండ్రి అయ్యా మనసారా నిన్ను ఆరాధించుటకు నా తండ్రి నిన్ను స్తుతించుటకు నా ప్రభా కూడుకొని ఉండగా యేసయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ మాటల చేత మా హృదయంలో నా తండ్రి అయ్యా తెప్పరిల్లా చేయండి నా ప్రభా. అలసిపోయినటువంటి కృంగిపోయినటువంటి ప్రభా బాధ భయముతో ఉన్నటువంటి మా జీవితాలలో ప్రభా నిర్భరమైన మనసు దయచేయండి తండ్రి. యేసయ్యా మాతో మాట్లాడు నా తండ్రి. ఇదిగో నా ప్రభువా నీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రభువా తండ్రి నాయన తాను కాదు నా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడు, మాకు కావాల్సిన సత్యము బోధించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవునితో సాహసం కలిగి ఉండడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందన స్థలం వింటున్నాం. మరి గతించిన దినములన్నింటిలో కూడా దేవునితో సాహసం కలిగి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ విధంగా దేవుని మందిరములో చేరుకోలేక దేవుని మందిర ఆవరణములో దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులలో మనం ఉండగా ఈరోజు మరి లైవ్ ద్వారా మన చర్చ్ గ్రూప్ ఉంది. సో దయచేసి దాని లింకు గ్రూప్లో షేర్ చేశారు. దయచేసి మీరు దేవుని ఆరాధించడానికి ఈ అవకాశాన్ని దేవుడు మనకు కలిగించినందుకు ఇప్పుడున్న ఈ తీవ్రమైన పరిస్థితులలో ఈ విధంగానైనా మనం ఆయుష్ పొడిగించబడి దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవా నాకు చేసిన మేళ్లను బట్టి మా కుటుంబానికి సంఘానికి చేసిన మేళ్లను బట్టి నీ యందు భయము భక్తిగా ఉన్న వాళ్ళ జీవితాల్లో మీరు చేసే మేళ్లను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పడానికి
మంచి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ఉత్తమమైన గుణలక్షణాలు దేవుడి బిడ్డల పట్ల ఆయన అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. నహూము గ్రంథములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఈ సమయంలో. నహూము గ్రంథము 1వ అధ్యాయము. సో దయచేసి 7వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనయందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ వచనంలో మనం గమనించినట్టయితే 7వ వచనములో యెహోవా ఉత్తముడు, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఎంత కలిగి ఉన్నాడో దాన్ని గ్రహించలేని ఒక గుడితనంతో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ అంటాడు, దేవుని ప్రియమైన వాళ్ళరా, అందులోనే 25వ కీర్తనలో ఒక చక్కటి మాటలు మనం చూస్తాం. 25వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడు పరిశుద్ధుడు గనుక పాపులమైన మన పట్ల ఆయనకు ప్రేమ కలిగి తన యొక్క ఉద్దేశాలను, తన తలంపులను మానవులకు తెలియచేయడానికి ఆయన ఎలాంటి వాడటంటే ఆయన క్యారెక్టర్, ఆయనలో ఉన్న గుణం, పాపుల పట్ల ఆయనకున్న ఆలోచన, మనము నశించిపోవాలన్న ఆలోచన కాదు దేవునిది. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఉద్దేశములు మనకు దేవుడు తెలియచేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఆయన అంటాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడటంటే ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు, ఆయనలో ఏ భేదము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన యథార్థవంతుడు గనుక మనం యథార్థవంతులముగా జీవించగలుగుతున్నామా? ఈరోజు పైకి బాగానే మాట్లాడుతున్నాం, కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో, యథార్థంగా పొరుగు వారితో, యథార్థంగా దేవునితో సాహసం కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు నీ పరిస్థితులను బట్టి అయ్యో ఏమవుతుందో అన్న ఒక భయములో జనం ఉన్నారు. భయపడాల్సిన పని లేదు. ఎందుకు అనంటే దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అనంటే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే నీ పట్ల, నా పట్ల ఆయన ఉత్తముడు, ఆయన యథార్థవంతుడట. యథార్థవంతుడైన ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన ఆయుష్షు పొడిగించి దేవునితో సాహసం కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలా సందర్భాలలో పలాని మనిషి ఉత్తముడు, పలాని మనిషి మంచోడు, పలాని మనిషి మంచి ఆత్మీయుడు అని మనుషులను మెచ్చుకుంటూ ఉంటాం మనం. కానీ మనుషుల కంటే ఉన్నతమైన ఉత్తముడు, మనుషుల కంటే ఒక శ్రేష్టమైన వాడు, జీవము కలిగిన దేవుడు అన్న సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. అందుకని ఇక్కడ అంటాడు ఏంటంటే, ఆయన ఉత్తముడును యథార్థవంతుడు. దేవుని మంచితనం ఎట్లా తెలుస్తుంది మనకు అని అంటే, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం సాహసం కలిగి జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు జీవించడానికి నీవు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క యథార్థత నీ జీవితంలో కనబడుతుంది. దేవుని యొక్క యథార్థత నీ జీవితంలో కనబడుతుంది. ఈరోజు ఆ కనబడే జీవితాన్ని, ఈరోజు ఆ యథార్థంగా జీవించే జీవితాన్ని నేను కలిగి జీవించాలని దేవుడు ఆ కలవరి శిలువపై ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో నిజమే దేవుడు ఉత్తముడు. నహూము గ్రంథము 1:7 అంటాడు, యెహోవా ఉత్తముడును శ్రమ దినమందు ఆశ్రయ దుర్గము. నిజమే, నీకు శ్రమ ఉందా? నీకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా? నువ్వు కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఆయనే నిన్ను ఆదరించువాడు. ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో హాస్పిటల్ సరిపోవట్లేదు, బెడ్లు సరిపోవట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు. ఇది శ్రమ దినం. పరిస్థితులు తారుమారవుతున్నాయి, పరిస్థితులు చాలా ఘోరమైన దుస్థితికి దిగజారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నీకున్న ఒకే ఒక ఆధారం,
నీకున్న ఒకే ఒకే తలంపు ఏమై ఉండాలి అని అంటే ఆయన ఆశ్రయదుర్గము. ఆయన నీకు ఆశ్రయదుర్గము. నీకు ఆయన ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గమైన దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవిస్తున్నావా? నువ్వు దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధిలో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మరి ఆయన ఉత్తముడు. ఆయన ఉత్తమమైన ఆలోచన ఎట్లుంటుంది? ఒక 4 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. బైబిల్ గ్రంథములు గమనించినట్టయితే దయచేసి నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఎట్లుంటుందటంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేటర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన గొప్పగా దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క మంచుతనము, దేవుని యొక్క యథార్థత గొప్పగా ఉంటుంది. ఏంటో గొప్పతనం అని చూస్తే ఆయన అంటాడు, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు, అంటే దేవుని రాజ్య పరిపాలన కాలమందు ఆ ఔషరోషు లేదా కోరేసు ఈ విధంగా దేవుని ప్రజలను ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు. వారి పరిపాలన కాలమందు ఆ 35వ వచనం చూస్తే వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. దేవుని యొక్క తలంపులు ఎట్లుంటాయి అని అంటే గొప్పగా ఉంటాయి. నీ ఎడల, నీ పట్ల దేవుని తలంపులు గొప్పగా ఉంటాయి. దేవుని మంచితనము గొప్పగా ఉంటుంది. కానీ ఆ గొప్పతనాన్ని, ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయన ఉత్తముడాన్ని రుచి చూడక ఎరగక దేవుని తలంపులను తలంచక, దేవుని ఉద్దేశాలను తలంచక, దేవుని మాటలు తలంచక, దేవునితో సహవాసము చేయాల్సిన నీవు సహవాసము చేయక లోకముతో సహవాసము చేస్తూ బ్రతుకుతున్నావు. అందుకని ఈరోజు యెరూషలేము మీద యుద్ధం సాగుతుంది. ఇజ్రాయేలు పాలస్తీనా దేశాల్లో యుద్ధం సాగుతుంది. దేవుడు అక్కడున్న కొంతమంది స్నేహితులకు నేను మెసేజ్ చేసినప్పుడు ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటుందంట. యుద్ధం వస్తుంది అని అంటే దేశమంతా కూడా ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగగానే వాళ్ళ ఇల్లు వాకిలు వదిలేసి ఆ ఇంటి అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్లోనికి వెళ్ళిపోతారంట. ఆ బంకర్లోనికి వెళ్ళిపోయి దాచుకుంటారు. ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మరలా బయటకు వస్తారు. ఆ ప్రభుత్వం ప్రజల క్షేమం కొరకు ఎన్నో మంచి మంచి టెక్నాలజీ, చుట్టూ శత్రు దేశాలే అయినను వారు దేవుని ఆశ్రయించాల్సిన దినం ఒకటి వస్తుంది. కానీ ఇక్కడ గమనించినట్టయితే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునితో సహవాసం కలిగి నువ్వు జీవించినప్పుడు, దేవుని మాటలు తలంచినప్పుడు, చాలా సందర్భాల్లో మనం ఎట్లుంటాము అని అంటే కష్టం రాగానే దేవా అని మొక్కుతాం. కష్టం రాగానే, బాధలు రాగానే దేవుని తలంచుకుంటాం. అయ్యో దేవుడు గొప్పోడు, నా పట్ల ఆయన మేలు చేస్తున్నాడు, అయ్యో నా పట్ల ఆయన కనికరం చూపుతున్నాడని ఎంతగా సంబరపడిపోతుంటాం, సంతోషిస్తాం, దేవుడు ఉత్తముడు అని అనుకుంటాం. కానీ ఆయన చెప్పినట్టుగా మనం అనుసరిస్తున్నామా? ఇక్కడ అదే అంటాడు. ఆయన తలంపులు, ఆయన మంచితనం ఎలా ఉంటుంది అని అంటే చాలా గొప్పగా ఉపకారములను, ఆయన గొప్ప ఉపకారములు. నీ ఎడల ఆయన ఉపకారం ఎట్లా చేస్తాడటంటే ఏదో అవగింజంతా చేసి వదిలిపెట్టాడండి. నీ పట్ల ఆయన గొప్ప ఉపకారములు చేయగలిగిన ఉత్తముడు. నీ పట్ల ఆయన గొప్ప ఉపకారములు చేయగలిగిన ఉత్తముడు. నీ పట్ల ఆయన గొప్ప తలంపు కలిగిన ఉత్తముడు. ఆయన నీ పట్ల యథార్థంగా ఉంటున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు కనుక ఈరోజు క్రైస్తవత్వానికి ఒక పునాదిగా ఈరోజు దేవుని యొక్క జీవ గ్రంథాన్ని పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ
అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు నీకు గొప్ప ఉపకారములు చేశాడు. ఇప్పుడున్న పోయిన సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతున్న ఈ కరోనా పరిస్థితులలో కూడా మీ ఎడల గొప్ప ఉపకారములు దేవుడు చేస్తున్నాడు. బ్రతుకున్న నీవు, పని చేసుకుంటున్న నీవు, ఉద్యోగం చేస్తున్న నీవు, వ్యాపారం చేస్తున్న నీవు, నీ పట్ల దేవుడు చేసిన ఉపకారములను అనుసరిస్తున్నావా? వాళ్ళు ఏం చేశారట? గొప్ప ఉపకారములను తలంచక, దేవుడు చేసిన ఉపకారములను తలంచక వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటించుకుంటున్నారు. తలంచక ఏమంటాడు? నీవు వారికిచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమి. ఇంకేమిచ్చాడట దేవుడు? ఆయన ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు గనక వారికిచ్చిన విస్తారమగు గొప్ప ఉపకారము, విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. ఈరోజు విస్తారమైన భూములు, విస్తారమైన ఫలం, విస్తారమైన పంటలు, ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా పంటలు, విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదాలు. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తున్నాడు, నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, రోగములో ఉంటే బాగు చేస్తున్నాడు, కష్టంలో ఉంటే నిన్ను ఆదరిస్తున్నాడు, 3 పూటల భోజనం చేసే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. అయినను వారు నిన్ను సేవింపకపోయిరి. అయినను దేవుని సేవించట్లేదు మనం. సేవించలేక లోకాన్ని సేవిస్తున్నాం. లోకములో పాపంలో పడిపోతున్నాం, పాపపు జీవితంలో పడిపోతున్నాం. లోకాన్ని సేవిస్తూ దేవుని సన్నిధానమున ఉండాల్సిన నీవు లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ, లోకములో నువ్వు ఉండకూడని చోట ఉంటూ, నిలబడని కూడా చోట నిలబడుతూ, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపల మార్గంలో నిలుస్తూ, అపాసకులు కూర్చుండే చోటున నీవు కూర్చొని వాళ్ళతో పాటు ఏకీభవించి ఆత్మీయులను నాశనం చేయడానికి సాతానుడు గనక నిన్ను ప్రేరేపిస్తే, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేర్చుకోవాలి, ఈరోజు నువ్వు మారాలి. మారుతున్న ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏ విధమైన తెగుళ్ళు నీ ఇంటికి వస్తాయో తెలియదు, నీకు వస్తాయో తెలియదు. కాబట్టి విస్తారమైన ఫలవంతమైన భూములను అనుభవించి ఉండియు దేవుని సేవించక కనుక నీవుంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది, దేవుని యొక్క శాపం మన మీదకి రాబోతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా దేవుని ఆరాధించలేక ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముఖాముఖిగా మనం కూర్చొని ముఖాముఖిగా కలిసి మాట్లాడకపోయినా ప్రపంచ మేధావులంతా ఇలాంటి సెల్ ఫోన్ను కనిపెట్టారు. టవర్లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా సదుపాయం అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ దేవునికి అందుబాటులో మనం ఉండకుండా పోతున్నాం. ఏవైతే ఇవి అందుబాటులోనికి వచ్చాయో మానవుడు వీటిని ఆధారం చేసుకొని దేవునికి అందుబాటులో లేడు, దేవునికి అవైలబుల్గా లేడు. దేవుడు పిలిచినప్పుడు పలకగలిగిన వాడి కోసం దేవుడు చూస్తున్నాడట. దేవుడు పిలిచినప్పుడు దేవాని ఉన్నాను అనే వాడి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తూ కూడా, అనుభవిస్తూ కూడా దేవుని సేవించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు? సేవింపకపోయిరి, తమ చెడు నడతల నుంచి మారు మనసు పొందరైరి. దేవుని సేవించట్లేదు, చెడు నడతల నుంచి మనం మారు మనసు పొందట్లేదు. ఇంత విపత్తు కలిగినా, ఇంత కరోనా కలిగినా, ఇంత లాక్డౌన్లు పెట్టినా ఏది ఆగట్లేదు, ఏది మనిషికి తక్కువ కావట్లేదు. అన్నీ ఎక్కువై దేవుణ్ణి ఆరాధించలేని, దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ప్రపంచమంతా కమ్ముకొని ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే నీవు నేను, దేవునితో సాహసం కలిగే నీవు నేను. దేవుడు ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు గొప్పగా ఉంటాయి. విస్తారమైన ఫలవంతమైన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు, ఆయనతో సాహసం కలిగి ఉండమన్నప్పుడు నీవు ఆయనను సేవింపక, ఆయన మాట వినక, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించక, మారు మనసు పొందక, చెడుతనమును అనుసరించి దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం.
దేవుడిచ్చే ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే ఆస్తులను పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే ఒక అనుభవాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి వాటన్నిటిని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, ఈ విధమైన గొప్ప ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ ఆయన ఇంకొక మాట అంటాడు. దయచేసి ఆయన ఐశ్వర్యమునిచ్చే దేవుడట. ఉత్తముడు మాత్రమే కాదు, విస్తారమైన ఫలాన్నిచ్చే దేవుడు మాత్రమే కాదు, నిన్ను గొప్పగా దీవించే దేవుడు మాత్రమే కాదు, నీకు ఉపకారములను చేసే దేవుడు మాత్రమే కాదు. ఆయన ఎలా ఉంటాడటంటే, అదే కీర్తనకాడైన దావీదు రాస్తాడు 10వ కీర్తనలో. దయచేసి ఒక్కసారి 10వ కీర్తన మనం చదువుకుందాం. 10వ కీర్తన క్షమించండి 104వ కీర్తన 104వ కీర్తన 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 104 24వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని విస్తరించితివి, నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవా యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. ఇంగ్లీష్లో, ప్రభా నీ హస్తకృత్యములు, ఇట్ వాజ్ సో రిచ్, చాలా ఐశ్వర్యవంతంగా ఉన్నాయి, ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. ప్రపంచంలో ఒకవేళ భూమి మీద మనం తిరిగి ఒకవేళ చూడదలిస్తే ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు కన్నులారా చూస్తూ మన కన్నులు సరిపోవు. ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చూడడానికి మన కన్నులు సరిపోవు. దేవా, ఎన్నెన్ని విధాలుగా నీ కార్యములు, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించుతివి. ఈ సృష్టి యావత్తు కూడా జ్ఞానము చేత దేవుడు నిర్మించాడు, దేవుని యొక్క తలంపు చేత నిర్మించాడు. ఇవి ఎవరి కోసం చేశాడు అని అంటే, ఆయనను నమ్మిన బిడ్డలందరి కోసం, భూమి మీద ఉన్న జీవరాశులన్నింటి కోసం ఆయన చేశాడు. నీ కోసం దేవుడు చేశాడు, నీ కుటుంబం కోసం చేశాడు, నీ ఆత్మీయ జీవితం కోసం చేశాడు. వాటన్నిటిని తలస్తే ఇక్కడ దావీదు అనుకుంటున్నాడు, దేవా నీ కార్యములు ఎన్నెన్ని విధములు నాయన. ఒక్క విధమని చెప్పనా, ఒకటే అని చెప్పాలా, పలానా చోట ఒకటే చేసావయ్యా అని చెప్పాలా? లేదు, ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి దేవా, వర్ణించడానికి నా నోరు సరిపోదు, వర్ణించడానికి నా భాష సరిపోదు అని దావీదు తన జీవితంలో తన దేవుని సన్నిధికి వచ్చి ఆయన తనకున్న మనసును, తనకున్న ఆలోచనను దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటున్నాడు. అంత మాట్లాడగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అంత మాత్రమే కాదు, అది గొప్పగా ఉండడం మాత్రమే కాదు. దయచేసి నిర్గమ కాండములో 3వదిగా ఇంకొక మాటను మనం చూద్దాం. నిర్గమ కాండము అది చాలా విస్తారంగా దేవుడు నీ పట్ల నా పట్ల దేవుడు కలగజేస్తాడట. 34వ అధ్యాయము నిర్గమ కాండము, 34వ అధ్యాయము, నిర్గమ కాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన ఎలాంటి వాడటంటే, ఆయన గుణ లక్షణాలు ఎలాంటివి, లేదా ఈ కరోనా పరిస్థితులలో నీ పట్ల దేవునికున్న ఆలోచన ఎలాంటిది ఏంటంటే 6వ వచనం అంటాడు, అతని ఎదుట అనగా దేవుడు మోషే ఎదుట పెట్టిన ఆలోచనలు. 5వ వచనం చూస్తే, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, మోషేను దాటి వెళ్ళుచు ఉన్నప్పుడు అక్కడ అంటాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎన్నెన్ని విధాలు దేవుని యొక్క కృప, ఎన్నెన్ని విధాలుగా వర్ణించిన అది మానవునికి అందనంత ఎత్తులో ఉంది అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకు అందుబాటులోనికి వచ్చాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, ఇదిగో నేను మీకు సమీపముగా ఉన్నాను, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి, ఇదిగో యెహోవా సమీపముగా ఉండగా మీరు ఆయనను వేడుకొనుడని యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త మాట్లాడుతుంటాడు. ఇక్కడ పదే పదే దేవుడు అంటాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల
దేవుడైన యెహోవా నీ పట్ల కనికరము, దయ, విస్తారమైన కృపా సత్యములు ఇప్పుడున్న ఈ యొక్క కోవిడ్-19, ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో నీ పట్ల ఇవి దేవుడు చూపెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవునితో సాహసం కలిగి ఉంటున్నావా? దేవుని సన్నిధానంలో యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని యొక్క ఆ యొక్క మంచుతనము ఎట్లుంటుంది అని అంటే చాలా గొప్పగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడట? 7వ వచనం చూసి, అయితే 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తనుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. దేవుడు సంపూర్ణమైన కనికరం మాత్రమే కలిగి ఉన్నవాడు కాదు, కానీ ఆయన మాట వినకపోతే, ఆయన చిత్తాన్ని జరిగించకపోతే ఆ దోషమట కుమారుల మీదికి, తరతరాల మీదకి తీసుకొస్తారని దేవుడు సెలవిచ్చారు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడున్న ఈ ఉగ్రత, ఇప్పుడున్న ఈ యొక్క కరోనా పరిస్థితులు ఇంతకంటే ఘోరమైనవి రాబోతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయమును చూస్తే, అంచె దినములలో అనేక అపాయకరమైన దినములు వచ్చునని ఎరిగి, అంత దినములలో అనేక చోట్ల యుద్ధములు, కరువులు. ఈరోజు పాలస్తీనా దేశము, ఇజ్రాయెల్ దేశం పైన యుద్ధం ప్రకటించి వేల కొలది బాంబులు వేశారు. మొన్నటి దినం పాలస్తీనా దేశంలో న్యూస్ పేపర్లో ఇజ్రాయెల్ మీద మేము విడుస్తున్న ఆ యొక్క బాంబులు, మిజైల్స్ తిరిగి మా దేశం మీదనే పడుతున్నాయి అని అంటూ వాళ్ళ న్యూస్ పేపర్లో రాశారు. ఏమని అంటే, ఇజ్రాయేలీల దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా! ఇజ్రాయేలీల దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. మేము వేసిన మిజైల్స్ మరలా మా మీదనే పడుతున్నాయని పాలస్తీనియన్లు లేదా అక్కడున్న ఆ శత్రు దేశాలు పత్రికా ముఖంగా ఇజ్రాయేలీల దేవుడు జీవము కలిగిన దేవుడని ఒప్పుకుంటున్నారు. అయినను యుద్ధం ఆగట్లేదు. కారణం ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు, యూదులు 3వ మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నారు. సామాగ్రి అంతా సిద్ధపాటు చేశారు. ఆ డూమ్ ఆఫ్ ద రాక్, ఆ మసీదును జరుగుతున్న పరిస్థితులు ఏం చేస్తారో మనకు తెలియదు. ప్రపంచ శాంతి భద్రతలు ఏం జరుగుతున్నాయో తెలియదు. కానీ ఒక నిజమేంటి అని అంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కానే కాదు. నీవు నశించుట ఆయన చిత్తము కాదు. నీ కుటుంబము నశించుట ఆయన చిత్తము కాదు. నీ పట్ల ఆయన ఒక సమృద్ధి అయిన కరుణ, విస్తారమైన కృప, ఆయన దయగలిగిన వాడు గనక విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు నీ పట్ల ఉంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. 4వదిగా అంత మాత్రమే కాదు, దయచేసి ఒక మాటను చదువుకుందాం. 65వ కీర్తన 4వదిగా ఆయన తృప్తికరంగా దీవిస్తాడు దేవుడు. ఏదో కొంచెం ఇచ్చి ఆయన వదిలేడు. 65వ కీర్తన దయచేసి చివరిగా 65వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. ఆల్వేస్ సాటిస్ఫైస్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని తృప్తికరంగా చేస్తాడు దేవుడు. దేవుని యొక్క మంచితనం ఎలా ఉంటుంది అని అంటే, నీ ఆవరణంలో నివసించున్నట్లు, దేవుని మందిర ఆవరణంలో నీవు ఉండున్నట్టుగా, దేవుని మందిర ఆవరణంలో నీవు నివసించున్నట్లుగా ఆయన ఏం చేస్తాడటంటే తృప్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు తన తృప్తిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. అనేకులు పిలువబడ్డారు, అనేకులలో ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారిలో నీవుంటే నువ్వు చేర్చుకోబడతావు, నీవు ధన్యుడిగా మార్చబడతావు, నీవు ఆశీర్వాదానికి పాత్రుడిగా మార్చబడతావు. అలాంటి జీవితం నువ్వు కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి భాగ్యం, అట్టి కృప మరి దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేసినట్లుగా. అంత మాత్రమే కాదు, దయచేసి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం
12, 13 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం 14వ వచనం చదువుకుందాం. 31, 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. హల్లెలూయా. నీళ్లు పారు తోట వలె దేవుని మందిర ఆవరణంలో ఉంటారు. దేవుని ప్రియమైన వాళ్ళారా, నీళ్లు పారే తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీళ్లు పారే తోట ఫలిస్తుంది. నీళ్లు పారే తోట ప్రజల కడుపు నింపుతుంది, వాళ్ళ ఆకలిని తీరుస్తుంది. నీళ్లు పారే తోట దేవుడు కాపాడుతాడు. వాళ్ళ పిల్లలు ద్రాక్షరసము, గోధుమలు, తైలము, గొర్రెలకు పుట్టిన పశువులకు పుట్టిన పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. నీవు దేవుని సన్నిధికి నీ కుటుంబం, నీ పిల్లలు సమూహముగా వచ్చి నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీ కుటుంబము, సంఘము, దేవుని ఆరాధించే బిడ్డలందరూ కూడా నీళ్లు పారే తోట వలె ఉంటారు. నీళ్లు పారే తోట వలె ఉంటారు. కాబట్టి ఆ నీళ్లు పారే తోట వలె నువ్వు ఉండాలి అంటే నువ్వు దేవుడు ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మంచుతనము నాయడలా ఉంది కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా జీవితాల పట్ల ఆయన మేలు చేస్తాడు అన్న ఆశీర్వాదం గనక నీవు కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. నిజమే, ఆయన గొప్పతనం చాలా గొప్పది. ఆయన మంచితనం, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ గ్రేట్. నీ పట్ల ఆయన గొప్పగా అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అది చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విస్తారంగా ఉంటుంది. రెండవది, మూడవదిగా అది అబండెంట్ లైఫ్, విస్తారమైన జీవితం. నాలుగవదిగా నీకు తృప్తి కలిగించే మంచితనము దేవుడు ఇస్తాడు. ఆ తృప్తి ఎట్లుంటుందట? నీళ్లు కట్టు తోట వలెను, నీటి కాలవల ఓరను నాటబడిన చెట్టు వలె నీవు ఉండాలి అని అంటే దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు అని రుచి చూసి నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి దేవునితో సావాసం చేయగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి భాగ్యం, అట్టి కనికరం దేవుడు నీ పట్ల, నీ కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల దేవుడు అనుగ్రహించి తన మహిమ కొరకు దేవుడు వాడుకున్నట్లుగా విన్న ఈ మాటలు దేవా నా జీవితంలో నీరికెట్టి ఫలింపు చేయి. దేవా నా జీవితంలో మారు మనసు కలగజేయి. నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, నీ మందిర ఆవరణంలో నేనుండున్నట్లుగా, నా కుటుంబం ఉన్నట్లుగా, నా పిల్లలు నీ సన్నిధికి వచ్చినట్టుగా సాయం చేయి ప్రభా అని ప్రార్థించగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి భాగ్యం, అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, వాక్యాన్ని వింటున్న నీకు ఎక్కడెక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఆ స్థలంలోనే దేవుడు నిన్ను దీవించున్నట్లుగా, ఆ స్థలంలో నిన్ను కాపాడున్నట్లుగా దేవుని సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఆ కొరకు ప్రార్థించండి. మీ అందరిని దేవుడు సంతోషంగా, ఏ కరోనా కూడా నిన్ను తాకకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన కంచె వేసి తన కొరకు నీవు వాడబడినట్లుగా దేవుని దీవెన, ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి, దేవుడు సంఘమంతరికి దయచేసినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నాయన ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్షు పొడిగించి తండ్రి మీ నామలు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును నాయన, మీ మంచుతనం చాలా గొప్పది మా ఎడల తండ్రి. అది తృప్తికరంగా ఉంటుంది, అది ఐశ్వర్యవంతంగా